సెవెన్ స్టెప్ మోడల్ ఆఫ్ మైగ్రేటింగ్ ఇంటూ క్లౌడ్. ఇప్పుడు క్లౌడ్ని డైరెక్ట్ మనము మైగ్రేట్, ఇప్పుడు నువ్వు క్లౌడ్ యూజ్ చేస్తావు ఒక ఆర్గనైజేషన్, అది ఆన్ ప్రిమిసెస్ కంప్యూటింగ్ సర్వీసెస్ వాడుతుంది, అది దాని క్లౌడ్ సర్వీస్ వాడాలనుకుంటుంది. సో అదంతా మైగ్రేట్ కావాలి క్లౌడ్లోకి. సో డైరెక్ట్ కాలేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్. సో దానికంటే ఒక మోడల్ ఉందన్నమాట, దాన్నే సెవెన్ స్టెప్ మోడల్. దీన్ని వాడి వాడు సెక్యూర్డ్గా వాడు డేటాని, కానీ వాడు ప్రాసెస్ కానీ సింపుల్ అయిపోతుంది అనమాట. ఎర్రర్ ఫ్రీగా వాడు క్లౌడ్ వాడకుండా ఇక క్లౌడ్కి షిఫ్ట్ అయిపోవచ్చు అలా అనమాట. అవి సెవెన్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి సెవెన్ స్టెప్ మోడల్ అన్నారు. దాన్ని వాడి మనం క్లౌడ్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే అసెస్మెంట్, సెకండ్ ఐసోలేషన్, 3 మ్యాపింగ్, 4 రీబిల్డింగ్, 5th ఆర్గ్యుమెంటేషన్, 6th టెస్టింగ్, 7th ఆప్టిమైజేషన్. తర్వాత ఇది మళ్ళీ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక లైఫ్ ఇంటరేటివ్ ప్రాసెస్. ఇప్పుడు వన్ బై వన్ డీటెయిల్. ఫస్ట్ స్టెప్ ఏమిటది? యాసెస్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఏది మనం వాడుతున్నామో ఎవాల్యుయేట్ ద లెగసీ సిస్టమ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ వాడు క్లౌడ్ వాడట్లేదు, ఇప్పుడు ఆర్గనైజేషన్ క్లౌడ్ వాడట్లేదు. సో వాడు ఆర్గనైజేషన్ క్లౌడ్కి షిఫ్ట్ కావాలని అనుకుంటాను, క్లౌడ్కి మైగ్రేట్ కావాలనుకుంటాను, క్లౌడ్ ఇచ్చే సర్వీసెస్ వాడాలనుకొని అటు స్కేలింగ్ కానీ అది ఇచ్చే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ అయిపోదామని ఆర్గనైజేషన్ ఫిక్స్ అయిపోయి ఎలా అనుకుంటాం. ఫస్ట్ వెళ్ళే ముందు అది ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ దాని దగ్గర ఉన్న ఏవైతే ఉన్న సిస్టమ్స్ అవన్నీ చూసుకోవాలి. వాడికున్న కరెంట్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లెగసీ సిస్టమ్స్ ఉంటాయి, ఎందుకంటే లెగసీ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్స్ అనమాట. లైక్ విండోస్ 7, విండోస్ 8 ఇప్పుడు లేవు. ఫర్ సపోజ్ వాడు పాత సిస్టమ్స్ వాడుతున్నాడు, సంథింగ్ సిస్టమ్స్ అనే కాదు, ఏదో వాడు ఓల్డ్లో వాడుతున్నాడు, దానికి సర్టెన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒకసారి షిఫ్ట్ అయినాక ఆ యూజర్స్ వెళ్ళిపోవచ్చు. అందుకే ఫస్ట్ వాడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక దీన్ని అప్డేట్ చేసి అటు పోతే యూజర్స్ ఏమైనా వెళ్ళిపోతారా అంటే ఆలోచించుకోవాలి. ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయాలి. వాడు ఐడెంటిఫై ద వర్క్ లో సూటబుల్ ఫర్ ద క్లౌడ్ మైగ్రేషన్స్. ఓకే, నేను అటు షిఫ్ట్ అయితే ఏది కన్వీనియంట్గా ఉంటుంది దీనికి, నేను నాకున్న సిస్టమ్స్కి అని ఫస్ట్ ఆలోచించాలి. సో అయితే ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ కరెంట్ ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ వాడు అనలైజ్ చేయాలి, అసెస్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, డిఫైన్ ద బిజినెస్ కేస్ అండ్ స్ట్రాటజీ. ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ వైల్ రెడ్యూసింగ్. సో చెప్పినాం కదా, ఫస్ట్ అది ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని తర్వాత ఒక చిన్న ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మైగ్రేట్ చేస్తే అక్కడ నాకు ఎంత కాస్ట్ పడుతుంది వాడు ఇచ్చే రిసోర్సెస్కి అనేసి. సేమ్ సెకండ్ స్టెప్ స్టెప్ సేమ్ ఉంటుంది చూడండి. సెకండ్ స్టెప్లో ఫస్ట్ నువ్వు ఒక ఓవర్ వ్యూ వేసుకుంటావు. నేను అక్కడ పోతే నాకు స్కేలబిలిటీ అసలు అవసరం అని, నాకు క్లౌడ్కి మైగ్రేట్ అవుదాం అంటే ఇంపార్టెంటా, స్కేలబిలిటీ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుందా, నా డేటా ఎటువంటి మోదే మైగ్రేట్ చేసేటప్పుడు, మళ్ళీ కంప్లైంట్స్ మళ్ళీ అక్కడ పోయినాక యూజర్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, మళ్ళీ కాస్ట్ రెడ్యూస్ అవుతుందా నేను మైగ్రేట్ అయినాక అంటే అవన్నీ వాడు ఒక అర్థం ప్లాన్ బిజినెస్ కేసు స్టడీ చేయాలి. స్టడీ చేసి ఒక మంచి స్ట్రాటజీ చూస్ చేసుకోవాలి. సో వాడు ఫిక్స్ అయిపోయింది, సరే నాకు ఇవన్నీ ఓకే కన్వీనియంట్గా ఉన్నాయి, సెక్యూరిటీ స్కేలబుల్ కంపెనీస్ అటు పోయినా ఓకే నాకు అనేసి ఫిక్స్ అయిపోయాడు. థర్డ్ స్టెప్లో ఏమంటే క్లౌడ్ ప్రొవైడర్స్. ముగ్గురు బేసిక్గా టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్ గూగుల్, అమెజాన్ AWS కూడా అంటాడు, తర్వాత మైక్రోసాఫ్ట్, వీళ్ళు పెద్ద క్లౌడ్ ప్రొవైడర్స్. సో థర్డ్ స్టెప్లో వాడు ఫిక్స్ అయిపోయినాక ఈ ముగ్గురులో ఇవన్నీ చూస్ చేసుకోవాలి. అది నెక్స్ట్ టాస్క్. అమెజాన్ స్టిక్ చేసుకోవాలా, గూగుల్ స్టిక్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్, ఇలా ముగ్గురు క్లౌడ్ ప్రొవైడర్స్లో ఎవరిని స్టిక్ చేసుకోవాలి. సో వాడు తెలుసుకోవాలి. సో నాకు కావాల్సిన రిసోర్సెస్కి ఇయర్లీగా ఎవరు తక్కువ ఇస్తున్నాడు, ఏది కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంది అని చెక్ చేసుకోవాలి. చూస్ ద AWS ఫర్ ఇట్స్ రీబూట్ సెక్యూరిటీ. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్. సో అన్నిటికంటే ఫర్ సపోజ్ అమెజాన్ వెబ్ సర్వీస్ తక్కువ కాస్ట్ ఇస్తుంది మనకి మైగ్రేట్ అవ్వడానికి, అది చాలా కన్వీనియంట్గా ఉంది మనకంటే అది చూస్ చేసుకుంటాడు. స్కేలబిలిటీ ఉంది, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సర్వీసెస్ అది మంచిగా ఇస్తుంది కాబట్టి అది ఒక సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సర్వీస్ ప్రొవైడర్స్ సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ స్టెప్లో. ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలంటే వాడు ప్లాన్ ఫర్ ద మైగ్రేషన్. క్రియేటెడ్ ప్రైస్డ్ మైగ్రేషన్ ప్లాన్ స్టార్టింగ్ విత్ ద నాన్ క్రిటికల్ అండ్ ప్రోగ్రెసింగ్ టు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఒకసారి వాడు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ ఫస్ట్ వాడు సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసేసుకున్నాక ప్లాన్ చేయాలి. ఎలా ఫిఫ్త్ స్టెప్ మళ్ళీ ఫిఫ్త్ సేమ్ ఉంటుంది చూడండి, మైగ్రేట్ ద వర్క్ లోడ్స్ యూజ్ AWS డేటాబేస్. అయితే నాన్ క్రిటికల్ వర్క్ లోడ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ 9 to 5 అనే పీక్ టైం మన యూజర్స్కి బేసిక్గా ఆర్గనైజేషన్ చూసుకుంటా. సో మళ్ళీ 6 to 10 మళ్ళీ పెద్ద వర్కింగ్ అవర్స్ కావు. సో ఏంటంటే మైగ్రేషన్ ప్లాన్ చేసుకోవాలి, ఏ టైంలో పంపితే సో దట్ యూజర్స్కి ఏమి ఇబ్బందిగా నేను మైగ్రేట్ అయితే వాళ్ళ డేటాకి కానీ వాళ్ళు వాడే యాక్సెసిబిలిటీకి కానీ. సో నేను మైగ్రేట్ అవ్వాలి అనేసి ఒక అవసరం, నేను నాన్ క్రిటికల్ వర్క్ లోడ్స్ అప్పుడు
స్టార్ట్ చేస్తే వాడికి మంచిది, యూజర్స్ కూడా మంచిది, ఆర్గనైజేషన్ మైగ్రేట్ అయ్యేటోడికి. సో ఏదైనా మంచి టైమింగ్ తీసుకొని ఇప్పుడు అయితే ప్లాన్ వేసుకొని అప్పుడు మెల్లమెల్ల ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క కాంపోనెంట్ని మనం క్లౌడ్కి మైగ్రేట్ కావచ్చు. అలా మైగ్రేషన్ ప్లాన్ వేసుకోవాలి. తర్వాత 50 స్టెప్లో మైగ్రేట్ ద వర్క్ ఫ్లోస్. ఇప్పుడు డేటా ఈజ్ సెన్సిటివ్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా అంతా నేను క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నాను. ఇప్పుడు మైగ్రేట్ ద వర్క్ ఫ్లోస్. ఇప్పుడు ఏంటంటే అదొక ప్లాన్ వేసేసుకుని నేను ఏ టైంలో పంపాలి, ఏ కాంపోనెంట్ పంపాలి. తర్వాత మైగ్రేట్ ద వర్క్ ఫ్లోస్ యూజ్డ్ AWS డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. మనము AWS డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ని వాడుకోవచ్చు టు మైగ్రేట్ ద డేటాబేసెస్ అండ్ టూల్స్ లైక్ AWS స్నోబాల్ ఫర్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్. మనకు డేటా అనేది సెక్యూర్ ట్రాన్స్ఫర్ కావాలి. మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మైగ్రేట్ అయ్యేటప్పుడు క్లౌడ్కి ఎక్కడ మిడిల్లో డేటా ఎగిరిపోయినాకో ఉట్టి వేస్ట్. మనం మైగ్రేట్ అయ్యి మనం పోయేది సెక్యూరిటీ, స్కేలబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నిటి కోసం. ఆ మిడిల్ డేటా ఎగిరిపోయినాక ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మొత్తం మటాష్. అందుకే కొన్ని టూల్స్ ఇస్తుంది మనకి యూజ్ లైక్ AWS డేటా బేస్ మైగ్రేషన్ సర్వీస్ అని ఇస్తుంది. AWS చూస్ చేసుకున్నాను కాబట్టి దాన్ని వాడి నేను నా డేటాబేస్కి సంబంధించిన డేటాబేసెస్ కానీ దానికి సంబంధించిన టూల్స్ కానీ అట్లా ఏంటి చెప్పిన AWS డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ వాడి నా డేటాబేస్ని మైగ్రేట్ కావచ్చు. అంటే ఇక్కడ ఉన్న డేటాబేస్ ఇక్కడ క్లౌడ్ కాదు, దీన్ని క్లౌడ్కి నేను మైగ్రేట్ చేయొచ్చు. సో డేటాబేస్లోనే అంటే డేటా ఉంటుంది కాబట్టి సెక్యూర్ ఉండాలి, సెక్యూర్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అలా టూల్స్ ఇస్తుంది. లైక్ టూల్స్ లైక్ AWS స్నోబాల్ కూడా ఇస్తుంది మనకి మంచి సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ కావడానికి. ఓకేనా, ఇవి మనకి ఇలాంటి AWS టూల్స్ కూడా ఇస్తుంది. లైక్ డేటా బేస్ మైగ్రేషన్ సర్వీస్ కానీ లైక్ AWS స్నోబాల్ కానీ ఇలాంటి మంచి మంచి టూల్స్ ఇస్తుంది AWS. సో దట్ మనం మంచిగా డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళకి క్లౌడ్ ప్రొవైడర్కి. ఇలా ఇది ఇంపార్టెంట్. తర్వాత 65th స్టెప్లో వ్యాలిడేటర్ మైగ్రేషన్. అక్కడ పోయినాక కండక్టెడ్ రెగ్యులర్ టెస్టింగ్ టు ఎన్షూర్ కంప్లైంట్స్ విత్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ విత్ PCI. అక్కడ పోయినాక కరెక్ట్ పోయింది. మనం ఇప్పుడు సపోజ్ నువ్వు పేమెంట్ చేస్తావు, ఎందుకంటే ఫర్ ELP అనేది తీసుకుంటావు క్లౌడ్ సర్వీసెస్ వాడడానికి. నువ్వు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏటో నువ్వు పేమెంట్ చేసినావు అవన్నీ సెక్యూర్ ఉన్నాయా, మళ్ళీ నేను ఇచ్చేసినాను ఆడికి ఏంటో ఏవైతే కాన్ఫిడెన్షియల్ ఉన్నాయా నా డీటెయిల్స్, నా క్రెడిట్ కార్డు నీ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కాన్ఫిడెన్షియల్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి, నువ్వు వ్యాలిడేట్ చేసుకోవాలి. దాంతోపాటు అక్కడ పోయినాక యూజర్స్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, వాళ్ళ డేటాకి కానీ వాళ్ళ సెక్యూరిటీ, స్కేలబిలిటీ కానీ ఏమైనా మనకి ఏమైనా ఇబ్బంది అవుతున్నా లేదా అని కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే వ్యాలిడేట్ ఆఫ్ మైగ్రేషన్ అంటారు. నేను చేసిన కరెక్ట్ తీసుకునే డిసిషన్ కరెక్ట్ అని వ్యాలిడేట్ చేసుకోవాలి వాడు చేసిన మైగ్రేషన్ని. కాబట్టి ఆప్టిమైజ్ అండ్ మోడర్నైజ్ adopted serverless computing for applications and implement cloud native solutions for enhanced customer experience. సో కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కంటిన్యూస్గా మనం చెక్ చేసుకుంటా మోడర్న్ అప్డేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఆప్టిమైజ్ చేసుకుంటా దాన్ని అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఆప్టిమైజ్ చేయాలి. వాడి క్లౌడ్ ఫస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆప్టిమైజ్ చేసి వాడికి కావాల్సిన నీడ్ రిక్వైర్మెంట్స్ పరంగా ఆప్టిమైజ్ చేసి ఇచ్చేసేసి మళ్ళీ ఇంకా వాడికి ఇంకా ఏదైనా డెవలప్మెంట్ కావాలి, ఇంకా వాడికి ఇంకా ఫెసిలిటీస్ కావాలంటే మనం మోడర్నైజ్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే క్లౌడ్ సర్వీసెస్ మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి క్లౌడ్లో. ఒకసారి క్లౌడ్లోకి మైగ్రేట్ అయినాక మనకి చాలా అవకాశాలు అంటే చాలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే క్లౌడ్ మైగ్రేట్ అయినా కాబట్టి వాడికి మన యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఇవ్వాలి. మా మెయిన్ గోలే అది. సో దిస్ ఆర్ ద 7 స్టెప్ మోడల్ టు మైగ్రేట్ ఇన్ టు ద క్లౌడ్. ఒక ఆర్గనైజేషన్ కానీ ఏది కానీ మనం మైగ్రేటింగ్ కావాలంటే క్లౌడ్కి 7 స్టెప్ మోడల్ మాడడానికి ఎర్రర్ ఫ్రీగా అది మైగ్రేట్ కావచ్చు మంచిగా. ఫస్ట్ది దాని ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకుంటుంది, ఒక ప్లాన్ వేసుకుంటుంది. నేను అక్కడ పోతే కరెక్ట్ కాస్ట్లు తగ్గుతున్నాయి, స్కేలబుల్ ఉంటున్నాను. తర్వాత AWS చూస్ చేసుకోవాలా, గూగుల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఏది చూసుకోవాలి చూస్ చేసుకుంటే సర్వీస్ ప్రొవైడర్ని. తర్వాత మైగ్రేషన్ ప్లాన్ చేసేస్తుంది. ఎప్పుడు ఏ టైంలో నేను ప్లాన్ వెళ్తే మైగ్రేట్ అవుతే బెటర్. తర్వాత నేను మైగ్రేట్ అయ్యేటప్పుడు డేటా ఎక్కడైనా పోతుందా పర్లేదు, ఎందుకంటే AWS చూస్ చేసుకున్నాకో ADF టూల్స్ ఉన్నాయి, గూగుల్ చూస్ చేసుకున్నాక దానికి సంబంధించిన టూల్స్ ఉంటాయి డేటా ట్రాన్స్ఫర్ సెక్యూర్గా అవ్వడానికి. తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయాక నువ్వు చేసిన మైగ్రేషన్ కరెక్ట్గా ఉందా, నీ డేటా అంటే కాన్ఫిడెన్షియల్ ఉన్నా లేదో చెక్ చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత అకార్డింగ్ టు యూజర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ నువ్వు అప్డేట్ చేస్తూ మోడరైజ్ చేసి ఉండాలి, ఆప్టిమైజ్ చేసి. ఇది 7 స్టెప్ మోడల్ ఆఫ్ మైగ్రేషన్ ఇంటూ క్లౌడ్.